ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఈ వ్యాపారం? మేము 5-6 సంవత్సరాలు అయింది. 5-7 సంవత్సరాల దాకా అయింది. బాగుంది. 5-6 ఏళ్ళు మంచిగా ఉందా లాభం? మంచిగా ఏం లాభం, ఇంకా కూలీ అట్నే కూలీ రావటమే. ఇప్పుడు ఈ సంత అవధపుర సంత అంటే అందరూ చాలా మంది అందరికి నోటెడు 2 రాష్ట్రాలు అందరూ తెలుసుగా, ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారుగా. ఎట్లా ఎంతమంది బతుకుతుంటారు సంత మీద? సంత మీద ఈ వ్యాపారం చేసి బతికే వాళ్ళు బొచ్చడు మంది బతుకుతుర్రు. తెలిసిన వాళ్ళు తెల్లని వాళ్ళు ఏముంటారు, మా లాంటి వాళ్ళు అన్ని రకాలుగా ఉంటారు. ఇప్పుడు వచ్చే ఆటోలు వేసుకోవచ్చు వాళ్ళు, తర్వాత దాని మీద ఆధారపడే ఇట్లా చాలా మంది ఉంటారుగా. చాలా మంది ఉంటారు. మంచి ఆదాయం అందరికి. రేవంత్ రెడ్డి పాలన ఎట్టుంది? రేవంత్ రెడ్డి పాలన ఎట్టుంది? రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది, కానీ ఇల్లు రావట్లేక. ఇందులో వీళ్ళు రావట్లే. ఇల్లు ఇవ్వాలి పాప. ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడే కదా అన్ని అప్పులు చేసి అప్పులు తీరక ఆయన బాధపడి చిన్నగా ఇస్తూనే ఉండుగా. ఆయన అప్పులు చేసింది కేసీఆర్ అని అంటారుగా. అంటుర్రా? నీకు తెలుసా? కేసీఆర్ అని అంటారు, మాకు తెలుసులే కానీ. కేసీఆర్ అప్పులు చేసిండా? ఏం అప్పులు చేసి తెలియదులే కానీ మాకు ఇల్లు కావాలి. ఇల్లు కావాలా? గారకొండ ఏ మండలం అవుతుంది? గడిపల్లి మండలం. ఏందా గడిపల్లి? ఇదే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లా పరిపాలన ఎట్టుంది? మంచిగానే చేస్తుండు. రోడ్లు, కాలువలు, మురికి కాలాలు మరి అన్ని బాగానే సూపర్ గా చేస్తుండు. ఏం రాడంటగా ఉత్తమ్ కుమార్? లేదు మంచిగా చేస్తుండు. అందరే అనుకోకుండా పడక అట్లా చెప్తారు. ఎవరైనా అడిగితే అసలు ఉత్తమ్ కుమార్ ఎవరిని పలకరియడు, మనసులో కనపడ్డు, ఆయన హైదరాబాద్ ఉంటున్నట్టు. లేదు వస్తూనే ఉంటాడు. వస్తుండు పోతుండు, చూసిపోతుండు, మీటింగ్ పెడుతుండు. ఎందుకు అబద్ధం ఆడుకోవాలి? మీ హుజునార్ వస్తుండా? హుజునార్ ఎప్పుడు వస్తూనే పలకరిస్తారు అందరినీ ఊరికి ఒక్కరితోనే మాట్లాడుతున్నట్టుగా. లేదు అట్టే ఉండదు. అందరితోటి మంచిగా ఉంటాడు. అందరితోటి పిలుస్తాడు, అందరితోటి మంచిగా ఉంటాడు. అందరికి ఇల్లు ఇవ్వాలంటారు. చాలా మందికి ఇచ్చిండు. మా తండ్రికి రాలేదు. మా గడపల్లికి అందరు కట్టుకుర్రు కూడా. అందరికి వచ్చినాయి ఇల్లు. గడపల్లి అందరికి వచ్చినాయి. పింఛన్లు పెరిగినాయి మరి? పింఛన్లు ఇప్పుడు పెడుతుండ్రు కానీ పింఛన్లు ఏం పెరగలేదు. కొత్త పింఛన్ ఇప్పుడు స్టార్ట్ చేయాలని వస్తున్నారు ఇల్లు. అడుగుతారా మిమ్మల్ని? అడుగుతారు. నిన్ననే వచ్చారు ఇంటికి. ఉచిత బస్సు ఎట్లుంది? ఉచిత బస్సు, ఫ్రీ బస్సు బాగానే ఉంది. ఏమైంది? ఆడవాళ్ళందరూ యాత్ర పోతుర్రు, దేవుళ్ళ దగ్గర పోతుర్రు, కొడుకుల కాడ పిల్లల కాడ పోతుర్రు. అందరు పోయి బిడ్డకి ఏమైనా ఇచ్చి రావాలని పోతుర్రు, కొడుకులకి ఏమైనా ఇచ్చి రావాలని పోతుర్రు. ఛార్జీలు పెట్టుకుని ఎవరు పోతారయ్యా? ఫ్రీ బస్సు అంటే సూపర్ గా పోతుర్రు. అందరూ ఎంజాయ్ చేసుకుంటా. అట్లా అనట్లేదమ్మా. నువ్వు అందరూ తిరిగి మాట్లాడుతున్నారు, మీరు తిరిగి మాట్లాడుతున్నారు. ఏమంటారు అంటే జుట్లు పట్టుకొని కలబడుతారు ఆడోళ్ళే. ఇంట్లో అన్నాలు పెట్టుకుంటే మొగులు వదిలిపెట్టి పోతారు అంటారు. ఇప్పుడు అంటే పడి ఏమంటారు? నాకు నీకు పడదు అనుకో, ఏదో ఒకటి గాయిస్తారు. గాయించి కొడవలు పెట్టు. నిజం కాదా? నిజం కాదా? వీడియోలు చూసినాక మనం కలవడ్డాయి. అవన్నీ ఒట్టిదే బాబు. మేము పోట్లేదా బస్సుకి? మీకు బాగుంది ఫ్రీ బస్సు. ఫ్రీగా అందరు బాగానే ఉంటారు. అలా సీట్లు లేక వాళ్ళు ముందులో వచ్చిన వాళ్ళు ముందులో కూర్చుంటారు. వెనక వచ్చిన వాళ్ళు సీట్ లేదని గొడవ పెడతారు. అది ఒక పద్ధతేనా? అది లేనిపోయిన గొడవలు పెట్టుకుంటారు. ఫ్రీ బస్ మంచిగా ఉంది. ఇల్లులు కూడా రావాలి, పిల్లలకి చదువులు కూడా రావాలి మంచిగా. అందరికి రేవంత్ రెడ్డి మంచిగా చూస్తుండు, మంచిగా కావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఉద్యోగాలు అందరికి రావాలన్నా నోటిఫికేషన్ లేదండి. పిల్లగాళ్ళందరూ బాధపడుతురుగా. పిల్లలు బాధపడుతున్నారంటే కొద్దిగా లేటుగా వస్తాయని అంటారు. మరి మనకు తెలియదు కదా, మనకు చదువు లేదు, పాడలేదు. వ్యవసాయం ఉందమ్మా? వ్యవసాయం ఉంది. పొలం చేస్తారు మీరు? పొలం చేస్తాం. రైతు బంధు ఇవ్వట్లేదంట రేవంత్ రెడ్డి. రైతు బంధు 2 సార్లు 200 వేసిండు కదా. అందరికి ఎకరానికి వేసినట్టుగా. ఎకరానికి వేసిండు, 2 ఎకరాలకు వేసిండు. మళ్ళీ రెండోసారి విడత వేసిండుగా. వేస్తుండు బాగానే. ఓట్లు కొన్నారా మంచిగా? మొన్న మంచి ఓట్లు కూడా మంచిగా పోయింది. కానీ కొద్దిగా యూరియా టైట్ ఉంది. యూరియా కొద్దిగా కష్టంగా ఉంది. ఏంది పరిస్థితి ఏంది ఏమో మరి మాకేం తెలుసు. పైన మోడీ రానియట్లేదో, మరి ఇక్కడ ఎవరు రానియట్లేదో. మా యూరియా అయితే కండిషన్ గా ఉంది. యూరియా వస్తే కొద్దిగా మంచిగా ఉంటది. అన్ని బాగానే ఉన్నాయి. బోనస్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళకి బోనస్ వస్తుంది. మన మిల్లులోకి చేసిన వాళ్ళకి బోనస్ వస్తుంది. బోనస్ కూడా వస్తూనే ఉంది. మీ చుట్టుపక్కల మిల్లులే అమ్ముతున్నాం మేము. ఇల్లు అమ్మట్లే. ఐకేబుల్ అమ్మట్లే. మాకు దగ్గర లేదు. పెట్టట్లే. పెట్టుకున్న వాళ్ళు అమ్ముకుంటారు. సూర్యాపేట వాళ్ళు. మీ కాడ ఎందుకు పెట్టాలి? అన్ని ఊర్లలో పెట్టాలిగా. మీ ఒడ్లు కొనే మంత్రి ఒడ్లు కదా, హుజునార్ మంత్రి ఒడ్లు కొనేది. ఒడ్లు కానీ సన్న ఒడ్లు కదా. మేము సన్న ఒడ్లు ఇక అలా పోసి ఎవరు ఇసుకుపడతారని మేము మిల్లుకి వేసుకుంటున్నాం. సన్నాలు మా ఐకేపీ కమిటీనే లాభాలు వస్తాయంటుండగా. లాభాలు వస్తే మాకంత ఇసుకుపడలేము అని మేము మిల్లుకి వేసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి తప్పేం లేదు, మేమే వేసుకుంటున్నాం. ఈసారి ఎవరు వస్తారు? రేవంత్ రెడ్డి కేసారా? రేవంత్ రెడ్డి వస్తాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడు. ఏందంత కాన్ఫిడెంట్ గా? మంచిగా చేస్తుండు కాబట్టి రేవంత్ రెడ్డి వస్తాడు.